జలసంధి క్లోజ్ అట. ఇరాన్ నెక్స్ట్ టార్గెట్ బాబెల్ మాండేబ్. హోర్ముజ్ తరహాలో ఈ జలసంధిపై ఆంక్షలు విధించేలా చర్యలు, ఆందోళన కలిగిస్తున్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ట్వీట్. ప్రపంచ వాణిజ్యానికి ఈ జలసంధి అత్యంత కీలకం. ఒకవేళ ఇరాన్ ఆంక్షలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం రాబోతా ఉన్నది అనేది ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని ఆంక్షలు అంటే కొన్ని షరతులతో అంటే ఏదైతే అమెరికాకి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయనటువంటి న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలకు మాత్రమే కొంత అనుమతి ఉంది. ఏది దిగుమతుల కోసం అక్కడి నుంచి రావాల్సినటువంటి ముడి చమురు ఏదైతే ఉంటుందో ఆ ముడి చమురును ఇరాన్కి ఇజ్రాయెల్కి అమెరికాకు సపోర్ట్ చేయనటువంటి దేశాలకి మినహాయించి పంపిస్తున్నది. కానీ ఒకవేళ కనుక ఇదే ఇరాన్ ఆంక్షలు విధిస్తే ఏది బాబెల్ మాండేబ్ అనేటువంటి ఈ జలసంధిని కనుక మూసేసినట్టయితుంటే దేశవ్యాప్తంగా ఆహార సంక్షోభం రాబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ చాలా దారుణము. మరి ఇక ఏం జరగబోతా ఉంది ఏందనేది మనం ఇక ఊహిస్తేనే భయం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 1-2 రోజులు డీజిల్ పెట్రోల్ దొరకకపోతేనే నానా హంగామా. హైదరాబాద్ అయితే మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఎక్కడ చూసినప్పుడు కూడా ట్రాఫిక్ సమస్య. ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు గ్యాస్ దొరకక అంటే మనం ఆటోలకి కార్లకు కొట్టేటువంటి ఏదో గ్యాస్ ఉంటుంది కదా, అది దొరకక లైన్లు కిలోమీటర్ల మేర లైన్లు కనబడతాయి హైదరాబాద్లో కేవలం పెట్రోల్ డీజిల్ కోసమే. ఇక ఫుడ్ పైన మరి ఎఫెక్ట్ పడితే ఎట్లా ఉంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన వ్యూహాత్మక ఎత్తుగడలను మరింత ఉధృతం చేస్తుంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఆంక్షలు విధించిన ఆ దేశం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబెల్ మాండెబ్ జలసంధిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. హోర్ముజ్ దిగ్బంధంతో ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలం అవుతుండగా తాజాగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ జాగర్ ఖలీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, గోధుమలు, బియ్యం, ఎరువుల ఎగుమతుల్లో బాబెల్ మాండెబ్ జలసంధి వాటా ఎంత, ఏ దేశాలు కంపెనీలు ఈ మార్గం ద్వారా అత్యధికంగా రవాణా చేస్తున్నాయని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. కాగా ఈ ప్రశ్నలు కేవలం గణాంకాల కోసం అడిగినవి కావని, ఆ మార్గాన్ని మూసివేయడం ద్వారా ఏ ఏ దేశాలకు సంస్థలకు దెబ్బ కొట్టొచ్చని ఇరాన్ అంచనా వేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. బాబెల్ మాండెబ్ ఎందుకు అంత కీలకం అంటే బాబెల్ మాండెబ్ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్తో కలుపుతున్నది. ఆసియా, యూరోప్ మధ్య నౌకలు ప్రయాణించడానికి ఇది ప్రధాన మార్గం. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 10%, కంటైనర్ వాణిజ్యంలో 20-25% ఈ సన్నని జలసంధి గుండానే జరుగుతున్నది. ఈ జలసంధిని ఒకవైపు యోమన్ ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్ ఇప్పటికే అక్కడ పట్టు కలిగి ఉండడం అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షల వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవేళ బాబెల్ మాండెబ్ వద్ద కూడా ఉద్రిక్తతలు పెరిగితే గోధుమలు, బియ్యం లాంటివి నిత్యావసర సరఫరా నిలిచిపోయే ఆహార సంక్షోభం వస్తుంది. ఎరువుల రవాణా స్తంభిస్తుంది. నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడంతో సమయంతో పాటు ఖర్చు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి గోధుమలు, బియ్యం లాంటివి ఇక ఇక్కడికి రావట. సో దాంతో ఇక్కడికే కాదు, కేవలం ఇండియాకే కాదు, వేరే సంబంధించినటువంటి దేశాలకు, వేరే కంట్రీస్కి కూడా ఈ జలసంధి నుంచే పోవాలి. మరి వాటిని కూడా ఆపినట్టు అయితే ఉంటే ఇక సంక్షోభమే. మానవతా సహాయానికి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ అట. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధి గుండా మానవతా సహాయం, నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే నౌకల ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఇక వాళ్ళు మానవతా దృక్పథంతో సరే ఇవన్నీ కాదు కానీ తిండికి ఎందుకు ఇబ్బంది కావాలి, మా యుద్ధం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకు ఆగం కావాలి, కానీ ఫుడ్కు మాత్రం అంటే ఏమైనా నిత్యావసర వస్తువులు తీసుకెళ్లేటువంటి నౌకలు ఏవైతే ఉంటాయో ఆ నౌకలకు మాత్రం వాళ్ళు అనుమతిస్తున్నట్టుగా ఒక ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఇరాన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన వాణిజ్య కార్యాలయం ఒక లేఖను విడుదల చేసిందట. ప్రభుత్వం, సాయుధ దళాల ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిం వెల్లడించింది. ఆహార ధాన్యాలు, మందులు, పశుగ్రాసం తీసుకెళ్లే నౌకలకు అనుమతి ఉంటుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ విధించిన ప్రత్యేక నిబంధనలను ఈ నౌకలు పాటించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో వివిధ వాణిజ్య సంస్థలు తమ సరుకు రవాణా నౌకలను ఇరాన్ దక్షిణ నౌకాశ్రయాలకు పంపేందుకు ఇవి కూడా రెడీ అవుతా ఉన్నాయట. ఏందో మరి ఈ జలసంధి కనుక క్లోజ్ అయినట్టయితే ఉంటే ఇబ్బంది, చాలా ఇబ్బంది.
అట్లనే ఇగో హోర్మోజ్ గుండా 8 భారత నౌకలు ఇప్పటి వరకు సేఫ్గా జలసంధిని దాటినాయట. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ కీలకమైన హోర్మోజ్ జలసంధి గుండా భారత నౌకలు రాకపోకలు నిరంతరాయంగా సాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనూ భారత్కు చెందినటువంటి సుమారు 8 నౌకలు ఈ కీలక మార్గం ద్వారా సురక్షితంగా ప్రయాణించాయి. తాజాగా గ్రీన్ సాన్వి అనే గ్యాస్ క్యారియర్ 46,650 టన్నుల ఎల్పీజీతో శుక్రవారం రాత్రి సురక్షితంగా ఈ జలసంధిని దాటింది. ఫిబ్రవరి 28న యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ నుంచి భారత్కు చెందినటువంటి శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కి, పైన్ గ్యాస్, జగ్ వసంత్, అలాగే బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్ఫ్, గ్రీన్ సాన్వి లాంటి షిప్లు కూడా హోర్మోజ్ జలసంధిని దాటినాయి. సాధారణ ప్రజలకు అవసరమైన ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ నౌకలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. భారత్కు ఇరాన్ అభయం ఇస్తా ఉన్నదట. ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడి చమురు రవాణాలో 20% వాటా ఈ హోర్మోజ్ జలసంధి ద్వారానే జరుగుతున్నది. భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడడంతో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధ నేపథ్యంలో ఇతర దేశాల నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్ భారత్ను మాత్రం మిత్ర దేశంగా గుర్తించింది. మా భారతీయ మిత్రులు సురక్షితమైన చేతుల్లో ఉన్నారు, ఎలాంటి ఆందోళనలు వద్దు అని ఇటీవల ఎక్స్ వేదికగా భారత్కు ఇరాన్ భరోసా ఇచ్చింది. హోర్మోజ్ జలసంధి భవిష్యత్తును కేవలం ఇరాన్, ఓమన్ మాత్రమే నిర్ణయిస్తామని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నది. కాగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న ప్రతి భారతీయ నౌకను సిబ్బందిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నదని కేంద్ర ఓడరేవుల శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మొంగల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓడరేవుల్లో కార్యకలాపాలు యథావిధిగా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 18 భారతీయ నౌకలు, వాటిలో సుమారు 485 మంది నావికులు ఉన్నారని, ఇప్పటి వరకు 964 మంది సిబ్బంది స్వదేశానికి రప్పించినట్టుగా వాళ్ళు తెలపడం జరిగింది. సో మొత్తానికైతే ఇండియాకైతే ఎట్లాంటి ఇబ్బంది ఉండదన్నటువంటి ఒక భరోసా ఇరాన్ మాత్రం ఇస్తా ఉన్నది. కానీ ఈ జలసంధిని క్లోజ్ చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. మరి ఇక మిగిలింది 48 గంటలే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాలంటే అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తేల్చి చెప్పారు. హోర్మోజ్ను తెరవడానికి పెట్టినటువంటి గడువు ముగియడానికి కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉన్నది. ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అల్టిమేటం జారీ చేసింది. కానీ ఈయన అల్టిమేటం జారీ చేసిన, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన, ఇంకేది చేసినప్పుడు కూడా ఇరాన్ కాసింత కూడా భయపడట్లేదు. ఇంకా తిప్పి కొడతా ఉన్నది. ఉల్టాగా ఇంకా ఇరాన్ కూడా హెచ్చరిస్తూ ఉన్నది ట్రంప్కి, నువ్వు మొదలు పెట్టినావు, ముగింపేందో మేము చూపెడతామని చెప్పేసి వాళ్ళు అవుట్ రైట్గా ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తున్నది.